వెయిట్ చేస్తున్న అభిమానుల్లో నేను ఒకటి. ఈ సినిమా మన సినిమా ఖచ్చితంగా చేస్తా ఉన్నా. మొన్న చిరంజీవి గారు చిన్న ఈవెంట్లో ఎక్కడో మన టైటిల్ చెప్పారు. ఇంత అభిమానులు చూస్తుంటే నాకు దాచాలని లేదన్నా, మన సినిమా పేరు వాల్తేరు వీరయ్య, దాన్ని ప్రాపర్గా అఫీషియల్గా రిలీజ్ చేస్తాం, బట్ అభిమానుల దగ్గర దాచలేం కాబట్టి చెప్పేశా. 40 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీకి, అభిమానులకి, కొన్ని కోట్ల మందికి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పే ఆ పొజిషన్, ఆ ఏజ్ నాకు సరిపోదు. బట్ ఆయన దగ్గర నుంచి చూస్తున్నాను డైరెక్టర్గా ఎందుకు మెగాస్టార్ అయ్యాడు అనడానికి ప్రతిరోజు ఒక ఎగ్జాంపుల్ ఇంటికి తీసుకెళ్ళి నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, ఫ్యాన్స్కి షేర్ చేస్తుంటాను. ఒకటి కాదు, రీసెంట్గా నా సినిమా షూటింగ్లో ఒక ఇన్సిడెంట్ చూశాను. ఆయన 3 సినిమాలు అభిమానుల కోసం, అంటే 10 ఇయర్స్ మనకి దూరంగా ఉన్నారు కాబట్టి ఆ 10 ఇయర్స్ మిస్ అయిన మన ఫ్యాన్స్కి సినిమాలు ఇవ్వటం కోసమే ఆయన సినిమాల మీద సినిమాలు కష్టపడుతున్నారు. అలాంటి క్రమంలో సల్మాన్ ఖాన్తో షూటింగ్ చేసి తెల్లవారుజామున 6:30 వరకు అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి నేరుగా నా షూటింగ్కి వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్లో చేయడానికి మేకప్ వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని వస్తే నాకు, నాతో పాటు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి అసలు నోటి మాట రాలేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. మెల్లగా దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇవాళకి పర్లేదు మేము మేనేజ్ చేసుకుంటాం అంటే, నో 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 ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్తే నాకు అన్నం ఎక్కదా అన్నారు. సో అది మెగాస్టార్. హానెస్ట్గా చెప్తాను, నేను విట్నెస్ చేశాను. అంటే నిద్ర లేదు. నైట్ 6:30 నుంచి ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 6 వరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసి షూటింగ్కి వచ్చి మా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చేశారు ఆయన. ఎక్కడ నేను చెప్తే తప్ప, ఒక డైరెక్టర్గా నా కెమెరామ్యాన్కి తప్ప, నాకు తప్ప మీ ఎవ్వరికి తెలియదు. సో ఇన్ని సంవత్సరాల నుంచి అంత కష్టపడటం వల్లే ఇన్ని 150 సినిమాల దాకా ఆయన చేయటం జరిగింది. ఆయన ఎప్పుడూ మాట చెప్తుంటారు, అదే మెగాస్టార్ ఎందుకు అయ్యారంటానికి ఎన్నో ఎగ్జాంపుల్స్లో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, రోజు లెగంగానే కూర్చొని ఆ కాఫీ అది తాగుతూ, నాకు ఇంతమంది అభిమానులు ఇచ్చిన ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటాను బాబీ అన్నారు. మేబీ అదేనేమో ఆ కుటుంబం నుంచి ఏ హీరో వచ్చినా ఈ అభిమానులు అలానే ఆరాధిస్తున్నాం మనం. సో గ్రేట్.